హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూజాస్ ముచ్చట్లు. ఇవాళ మనమైతే మా ఇంటి పక్కన ఉన్న స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నారనమాట. సో చీఫ్ గెస్ట్గా మనల్ని ఇన్వైట్ చేశారు. సో నేనైతే వచ్చేసాను. సో మనకి ఇక్కడ అయితే ఫస్ట్ సరస్వతి అండ్ మహాత్మా గాంధీ గారికి అయితే మంచిగా పూజ చేశారు. సో వన్స్ పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టారనమాట. నేను కూడా ఈ స్కూల్లోనే చదివాను. సో అప్పుడైతే చాలామంది పిల్లలు ఉండేవారు, ఒక 100 వరకు ఉండేవాళ్ళు అనమాట. సో అప్పుడు మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు. ఇండిపెండెన్స్ డే అంటే 1 వీక్ ముందే మేము చాలా మంచిగా ఏమేమి డ్రెస్సులు వేసుకోవాలని 1 వీక్ ముందే మంచిగా సెలెక్ట్ చేసుకొని అండ్ మంచిగా స్కూల్ని కూడా క్లీన్ చేసి మంచిగా డెకరేట్ చేసేవాళ్ళం అనమాట. సో ఇప్పుడైతే స్కూల్లో పిల్లలు చాలామంది ఉన్నారు. స్కూల్ ఉండడమే గ్రేట్ అనుకున్నాను నేనైతే. ఒక 9 మెంబర్స్ ఉన్నారు అనుకుంటాను ఇప్పుడు స్కూల్లో, అంతే. సో వీళ్ళే అనమాట ఇక్కడ ఉన్న పిల్లలు. అండ్ వీళ్ళలో ఒక 4-5 మెంబర్స్ వేరే స్కూల్ పిల్లలు అనమాట. చూసారా పిల్లలందరూ ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చేసారు. మన చింటూ అయితే ఎదరగొట్టేశాడు. అండ్ తర్వాత ఇక్కడ ఫ్లాగ్ హాస్ట్ అయితే మొదలైపోయిందనమాట. అండ్ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఒక డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏదో మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. సో ఇలా కమిటీ మెంబరే ఫ్లాగ్ హాస్ట్ చేయాలన్నమాట. సో ఆయనకి పిలిపించేసి ఫ్లాగ్ హాస్ట్ అయితే చేయించారనమాట. చూసారా పిల్లలందరూ ఎంత మంచిగా సెల్యూట్ చేశారో. ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట, ఫ్లాగ్ హాస్ట్ చేసినప్పుడు సెల్యూట్ చేయడం. అండ్ మీరు మీ స్కూల్ని ఎలా మిస్ అవుతున్నారో కమెంట్ చేసేయండి. అప్పుడు ఎక్కువ గాలి వేయట్లేదు, సో అందుకనే అంతగా ఎగరట్లేదు అనమాట ఫ్లాగ్. లేకపోతే మంచిగా ఎగురుతుంటే బాగుండేది, చాలా బాగా అనిపిస్తుంది. మన ఇండియన్ ఫ్లాగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈయన స్పీచ్ అయితే ఇచ్చేశారు. మన పెద్దవాళ్ళు అప్పట్లో జుట్టు పెంచుకునేవాళ్ళు, గ్రామస్తులందరూ కూడా కొంతమంది మీరు చూసింటారు, ఇట్లా ముడేసుకుంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అది మీరు జుట్టు వేసుకోవాలని కూడా మా గవర్నమెంట్కి డబ్బు కట్టాలనేవాళ్ళు. అర్థమైందా? పన్నులు 70%, 100 మూట్లు ఒట్లు పండిస్తే 70 మూట్లు వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. అంటే అట్లా భయంకరమైనటువంటి వాతావరణంలో మన దేశాన్ని వాళ్ళు పిప్పి చేసేటువంటి శుభ సందర్భంలో తిరిగి మన దేశానికి కొంతమంది మేధావులు, మహాత్మా గాంధీ అయితేనేమి, జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, కొంతమంది శాంతియుతంగాను, కొంతమంది అహింసాయుతంగాను, శాంతియుతంగా పోతే కాదు మనకి స్వాతంత్రం రాదని చెప్పేసి కొంతమంది ఈ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళంతా కూడా లేదు వాళ్ళు యుద్ధమే చేయాలని చెప్పేసి ఇట్లా 2 వర్గాలుగా ఉండి మన దేశం అంతా కూడా తిరిగి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనకి స్వాతంత్రం అనేది 1947 ఆగస్టు 14 తెల్లవారుజామున మనకి స్వతంత్రం ప్రకటించారంటే జస్ట్ అట్లా. అప్పుడు ఆ రోజు నుంచి ఇప్పటికీ 78 సంవత్సరాల నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చి, మరి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా మనందరం కూడా స్వాతంత్ర ఫలాలు అనుభవించాలా, అటుకు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలా. మనం మన గ్రామానికి, మన విలేజ్కి, అదేవిధంగా మన యొక్క మండలానికి, మన జిల్లాకి పేరు తెస్తే మీరందరూ కూడా మంచి సత్పౌరులుగా తీర్చిదిద్దబడి మీరందరూ కూడా మంచి బాగా పైకి వస్తే అదే మన దేశానికి మనం ఇచ్చేటటువంటి గొప్ప కానుక. కాబట్టి ఇక్కడ నేను ఎన్ని విషయాలు చెప్పిన పిల్లలకి అర్థం కావు ఆ పదజాలము, ఆ పదాలన్నీ కూడా. మనకి ఇప్పటికీ 78 సంవత్సరాల మన దేశానికి స్వాతంత్రం వచ్చి, అర్థమైందా? స్వాతంత్రం అంటే ఏం స్వాతంత్రం అంటే ఏమరా? చిలుక ఉంది కదా, చిలుక శాస్త్రం చెప్పే వాళ్ళు వస్తుంటారు, చూసారా? దాన్ని దాంట్లో పెట్టుకుంటారు బాక్స్లో. దేన్ని? చిలుకని బాక్స్లో పెట్టి దానికి బియ్యం వేసింటారు, చూసినా? చిన్నది ఏదోలే, ఆ చిలుకని దాంట్లో పెట్టింటారు. వాడు తీసుకోమని మాట్లాడతాడు. దానికి స్వతంత్రం ఉందా? ఆ చిలుకకి స్వతంత్రం ఉందా? ఎప్పుడొచ్చిన స్వతంత్రం దానికి? అది దాన్ని తీస్తే ఎగిరించుకుంటా, చెట్ల మీద పుట్ల మీద జామకాయలు తినుకుంటా అప్పుడు హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ ద స్వేచ్ఛ అంటాం. అందుకే అప్పుడు మనకి పరిపాలన లేదు, మనకంటే ఎమ్మెల్యే లేరు, మనకంటే ఎంపీలు లేరు, మనం పరిపాలించుకునేది లేదు. బ్రిటిష్ వాడు ఏం చెప్తే దాని ప్రకారం ఉండేవాళ్ళు. అందుకే మన దేశానికి ఇప్పుడు మన ఊరి మీదకి వచ్చి మేమంతా మిమ్మల్ని పరిపాలిస్తామంటే మనం ఉంటే ఉంటామా? అట్లా మన దేశం మీదకి వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలించే సందర్భంలో
మా పరిపాలన మేమే చేసుకుంటామని మన వాళ్ళే ఉద్యమించి అనేక మంది ధనం మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది చచ్చిపోయినారు. జలియన్ వాలాబాగ్ ఉదంతమని ఒక మీటింగ్ పెట్టుకుంటుంటే మనం అందరినీ చుట్టూ వేసే రైతులతో కాల్చి పారేశారు. అట్లా చచ్చిపోయారు అనమాట. చాలా మంది ఆస్తులు పోయినాయి, జమీందారులు పోయినారు, నాశనం అయిపోయినారు. ఎన్నో ప్రయాసాలు కోర్చి ఈ రోజు మనం స్వతంత్రంగా జీవిస్తున్నామంటే ఆ రోజు మన పెద్దలందరూ కూడా కష్టపడి స్వతంత్రాన్ని సంపాదించి మనకు ఈ రోజు దుర్భేద్యమైనటువంటి శత్రు దేశాల యొక్క ఇప్పుడు చూసినారు ఢిల్లీలో ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంటుంది. భయంకరమైనటువంటి రక్షణ, ఎక్కడ ఎవరు ఏం చేస్తారో అని చెప్పేసి మొత్తం ఫ్లైట్లో అంత రక్షణ. ఇప్పుడు కూడా మనకి విదేశీయుల నుంచి మనకి కొంచెం ప్రమాదం. మన దేశం చుట్టూ కూడా ఎంతోమంది సైనికులు అహోరాత్రులు కష్టపడి అన్నం లేకోకుండా వాళ్ళు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 5 రోజుల పాటు అన్నం లేకుండా జీవితారు. అట్లాంటి ట్యాబ్లెట్లు కూడా వేసుకొని చెట్ల పుట్టుల్లో జమ్ము కాసుకొని చుట్టూ వాళ్ళందరూ కూడా మనకి కాపలా కాసుకుంటారు. మనం స్వతంత్రంగా హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటామంటే దాని వెనకలు ఎంతోమంది కష్టపడుతున్నారు అనమాట. కాబట్టి మన సైనికులు కూడా మనం ఈరోజు మన భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశంలో పనిచేస్తున్నటువంటి సైనికులందరికీ ఈరోజు మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అదేవిధంగా మనం కూడా మన వంతు మనం కష్టపడి భవిష్యత్తులో మంచి సైనికులు కానీ మంచి ఇంజనీర్లు కానీ మంచి, నాకు తెలిసి ఈ గ్రామంలో మంచి ఎడ్యుకేషన్ బాగుంది. చాలామంది విదేశాల్లో కూడా స్థిరపడినారు, ఎంతోమంది బాగా ఉంటారు. కాబట్టి ఇంకా దీన్ని మీరందరూ కూడా కొనసాగించాలని కోరుకుంటూ మీకు మరొకసారి భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి వందే మాతరం, వందే వందే महात्मा गांधी की, जवाहरलाल नेहरू की, बाल गंगाधर तिलक की, भगत सिंह की, अल्लूरी सीताराम राज की, झांसी लक्ष्मीबाई की. వీళ్ళందరికీ మనము ఈరోజు జైలు చెప్పుకున్నాం. తర్వాత రిపబ్లిక్ డే వస్తుంది. ఎవరు సో ఆయన స్పీచ్ అయితే అయిపోయిందనమాట. వన్స్ స్పీచ్ అయిపోయాకైతే జనగణమన స్టార్ట్ చేశారు. సో కార్యక్రమాన్ని అంతా ముగించేసుకొని అందరూ లోపలికి అయితే వెళ్ళిపోయారనమాట. లోపల ఎవరెవరు ఉన్నారన్నది కూడా నేను మీకు చూపిస్తాను. చూసారా, లోపలైతే పిల్లలు బయట ఉన్న పెద్దలు కూడా వచ్చేసారు. సో వాళ్ళకైతే చాక్లెట్ హాట్స్ అయితే తెచ్చారనమాట సార్. అండ్ ఆయన బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తెచ్చారు. మాకైతే చిన్నప్పుడు లడ్డు మిక్చర్ పెట్టేవాళ్ళు అనమాట. నేను స్వీట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్వీట్ వచ్చేసి ఏంటో ఇది ఆరెంజ్ కలర్లో ఉంది. సో అందరికీ నేనే వడ్డించేసాను అనమాట. ఇంక అందరూ వెళ్ళిపోయారు తినేసి. వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.